ఒక ఎన్ఆర్ఐకి ఒక యువతి వల విసిరి అమెరికా నుంచి రప్పించి కిడ్నాప్ చేసి మోసం చేస్తున్న విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అందుకే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో తెలియని వారితో పరిచయం ఏర్పరచుకునేటప్పుడు యువకులైనా యువతులైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అమ్మాయిలు మోసం చేసే అవకాశం ఉంది, లేదా అబ్బాయిలు మోసం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి, విశాఖకు చెందిన ఒక అమ్మాయి ఎన్ఆర్ఐని మోసం చేసింది. ఆ అమ్మాయినే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ యువకుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నన్ను ఈ యువతి మోసం చేసింది అంటూ ఆ యువకుడు, బాధిత యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన విశాఖకు చెందిన యువతి అమెరికా నుంచి రప్పించి కిడ్నాప్ చేసింది అని చెప్తున్నాడు. ఆ యువతి పేరు జమీనా. అమెరికాలో ఉంటున్నాడు ఎన్ఆర్ఐ మనోహర్. ఇన్స్టాగ్రామ్లో ఈ యువతితో పరిచయం ఏర్పడింది. విశాఖకు చెందిన యువతి జమీనా. పరిచయం తర్వాత పెళ్లి చేసుకోవాలి అని యువతి కోరింది. విశాఖకు ఆ యువకుని రప్పించింది. విశాఖకు చేరుకున్న తర్వాత ఆ యువకుని కిడ్నాప్ చేసింది అని చెప్తున్నాడు. మనోహర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయాన్ని పెంచుకుంది. విశాఖకు చెందిన మురళీనగర్కు చెందిన జమీనా. ఆ జమీనా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుందని చెప్తున్నాడు. విశాఖలో ఉంటున్న మనోహర్ తల్లిదండ్రులతోనూ పరిచయాన్ని పెంచుకుంది ఈ యువతి. మనోహర్ను పెళ్లి చేసుకుంటాను అని అతని పేరెంట్స్కు జమీనా చెప్పింది. పెళ్లికి మనోహర్ తల్లిదండ్రులు నిరాకరించారు. అంతే అమెరికాలో ఉంటున్న మనోహర్ను ఇండియాకు రప్పించింది. నేరుగా తన ఇంటికి తీసుకెళ్ళింది జమీనా. మత్తు పానీయం ఇచ్చి మనోహర్తో సన్నిహితంగా ఉన్నట్టుగా ఫోటోలు తీసింది జమీనా అని ఆ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలి అంటూ మనోహర్ను బ్లాక్మెయిల్ చేసింది అంటూ ఆమెపై కేసు పెట్టాడు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలవంతంగా స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకునే విధంగా నిశ్చితార్థాన్ని కూడా చేసింది. పెళ్లి చేసుకోకపోతే సన్నిహితంగా ఉన్న ఫోటోలు రిలీజ్ చేస్తాను అని మనోహర్ను బెదిరించింది ఆ యువతి అని మనోహర్ చెప్తున్నాడు. మనోహర్ను రోజుల తరబడి తన ఇంట్లో బంధించింది జమీనా అని చెప్తున్నాడు. అయితే ఎలాగోలా తప్పించుకుని ఈ నెల 4వ తారీఖున భీమిలి పోలీస్ స్టేషన్లో మనోహర్ ఫిర్యాదు చేశాడు. జమీనా నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా పలువురిని ఇదే తరహాలో మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసింది జమీనా అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎవరైనా జమీనా బాధితులు ఎవరైనా ఉంటే ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు. జమీనా గతంలో కూడా కొంతమందిని ఇలా మోసం చేసి డబ్బులు గుంజిందని చెప్తున్నారు. అందులో వాస్తవం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మహిళ కాబట్టి. సో ఎవరైనా జమీనా బాధితులుంటే ముందుకు, నేను సైతం అంటూ ముందుకు రావాలి, నేను బాధితులంటూ ముందుకు రావాలి అని జమీనా బాధితులు చెప్తున్నారు. జమీనా చేతిలో మోసపోయిన ఆ యువకుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఒకసారి జమీనా మోసం చేసిందంటూ ఫిర్యాదు చేసిన ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, అసలు ఏం జరిగింది ఈ కేసులో? పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు? జమీనా ఆ యువకుడితో పాటు, మనోహర్తో పాటు చాలామంది అబ్బాయిలను మోసం చేసింది అనే విషయంలో వాస్తవం ఉందా? ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? రోహిత్, నిజంగా చెప్పాలంటే ఈ జాయ్ జమీనా, ఈ అమ్మాయి పేరు జాయ్ జమీనా కేసు నిజంగా విశాఖ వాసులకి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు, 4గురితో ఎంగేజ్మెంట్లు అయితే చేసుకుంది. అయితే ఈ కోణంలోనే ఈ మనోహర్ అనే ఆయన్ని ట్రాప్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే పరిచయం అయ్యి, సోషల్ మీడియాలో పరిచయం అయ్యి, మొత్తానికి అమ్మాయి ఏం చేస్తుందంటే మొత్తానికి అమ్మాయి ఏదో ఒక ఓయోలో రూమ్ బుక్ చేసుకోని కానీ, లేదంటే వేరే తను రెంట్ తీసుకున్న రూమ్లో కానీ ఆ మనిషిని అయితే తీసుకొచ్చి మొత్తం మంది ఇచ్చి ఈ నేకెడ్గా ఫొటోస్ అవి తీసి వాళ్ళకి మత్తులో ఉండి తెలియని దీనిలో ఉండడంతో నేకెడ్గా ఫోటోలు అవి తీస్తుంది. ఆ ఫోటోల తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుంది, మనం పెళ్లి చేసుకోవాలంటుంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఏమైనా డబ్బులన్నీ రాబడుతుంటూ ఉంటుంది. నిజంగా ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఆఫ్ మైండ్ ఉన్న ఈ జాయ్ జమీనా నిజంగా తవ్వి కొలితే చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో, ఎన్ఆర్ఐ భీమిలి పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. భీమిలి పోలీసులు ఈ జాయ్ జమీనాను అదుపులో తీసుకొని రిమాండ్కి అయితే పంపించారు. అయితే శివరామకృష్ణ, నిజంగా జనరల్గా ఇలాంటి పనికి మాలిన వెకిలి పనులన్నీ అబ్బాయిలు చేస్తారు, పురుషులపై చాలా అభియోగాలు వస్తుంటుంటాయి. కానీ ఇక్కడ నిజంగా మహిళ కాబట్టి కొంత పరిమితులకు లోబడి మాట్లాడుకోవాలేమో. నిజంగా ఇంత దారుణమైన పనులు చేసిందా అమ్మాయి? అంటే దానికి సాక్ష్యాలు ఉన్నాయా?
రోహిత్, మీరు ఎలా ఆశ్చర్యానికి గురవుతున్నారో విశాఖ వాసులు కానీ ఇది తెలిసిన విషయం, తెలిసిన ఎవరైనా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజంగా ఒక అమ్మాయి ఇంత క్రిమినల్ నేచర్ ఉంటుందా, అసలు ఎంతమందిని మోసం చేయగలదా అని చెప్పి అందరూ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి అయితే విశాఖపట్నంలో ఏర్పడింది. నిజంగా పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి ఇంకా ఎవరెవరిని ట్రాప్ చేసింది. అయితే రోహిత్, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆశ్చర్యానికి ఇంకో విషయం గురవుతుంది. ఇందులో ఈ అమ్మాయి ట్రాప్ చేసిన వాళ్ళలో నేవీ, పోలీసులు, అలాగే పొలిటీషియన్స్ చాలామంది ఈ అమ్మాయి ట్రాప్లో అయితే ఉన్నారు. అయితే దీనికి పోలీసులు అయితే ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి స్వయంగా బయటకు వస్తే కానీ ఈ అమ్మాయి విషయాలు బయటకు రావు. దయచేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే మేము చేస్తున్నాం. ఇలాంటి ఎవరైనా పడితే మటుకు నిజంగా మాకు వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా రోహిత్, ఇది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతమందిని ఎలా ట్రాప్ చేయగలిగింది ఒక అమ్మాయి. నిజంగా అమ్మాయి ఈ రీల్స్ కానీ, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి పెట్టిన రీల్స్, అమ్మాయి వీడియోస్ చూస్తే అసలు దాంతోనే అవతలని ముందు ట్రాప్ చేసి వాళ్ళని పిలిపించి అమ్మాయి దగ్గర పిలిపించుకున్న తర్వాత మొత్తం మంది ఇచ్చి వాళ్ళని అన్కాన్షియస్ స్టేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. అన్కాన్షియస్ స్టేజ్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళతో ఫొటోస్ అవి తీసుకొని ఆ ఫొటోస్ని ఆధారం చేసుకుని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రక్రియలో అయితే వీళ్ళందరినీ మోసం చేస్తుంది రోహిత్. రైట్, ఇప్పుడు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అమ్మాయి పైన? అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి అయితే పంపించారు. చీటింగ్ కేసు అయితే పెట్టారు. ఇంకెవరైనా బాధితులు ఉంటారా, ఇంకా ఎవరైనా వస్తారా అని చెప్పి అయితే చూస్తున్నారు పోలీసులు. ఏదేమైనా ఆ అమ్మాయిని అయితే కస్టడీకి అయితే తీసుకున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, విశాఖలో ఒక యువతి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనరల్గా ఇలాంటి పనికిమాలిన వెకిలి పనులన్నీ అబ్బాయిలు చేస్తుంటారు, పురుషులు చేస్తుంటుంటారు. పురుషుల పైన ఇలాంటి అభియోగాలు వస్తుంటాయి. కఠినమైన చట్టాల కింద, కఠినమైన సెక్షన్ల కింద అబ్బాయిలను అరెస్ట్ చేస్తూ ఉంటుంటారు. కానీ అమ్మాయిలు ఇలాంటి పనులు చేశారు అంటే చాలా వరకు నమ్మశక్యం కాదు. కానీ విశాఖలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. చాలామందిని నేవీకి చెందిన వాళ్ళను, పోలీస్ ఆఫీసర్స్ని కూడా మోసం చేశారు. నిజానికి ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా బయటకు వస్తున్నాయి. కొంతమంది అబ్బాయిలు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిలు మాతో చాటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మమ్మల్ని న్యూడ్గా చాట్ చేయమని అడుగుతూ ఉన్నారు. చేసిన తర్వాత ఫోటోలు తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటే అమ్మాయిలు బెదిరిస్తున్నారంటే కొంతమంది అబ్బాయిలు వస్తున్నారు, ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి అమ్మాయిలు చేతిలో మోసపోకుండా ఉండాలి అంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల చేతిలో అబ్బాయిలు మోసపోకుండా ఉండాలన్నా, అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోకుండా ఉండాలి అన్నా ఇలా తెలియని వాళ్ళ చేతుల్లో, పైగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యే కొత్త వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇటీవలి కాలంలో మోసగత్తెలు కూడా తయారవుతూ ఉన్నారు. కాబట్టి అబ్బాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఒక ఎన్ఆర్ఐకి తన అందచందాలతో వల విసిరింది ఆ యువతి. విశాఖపట్నానికి చెందిన యువతి. అమెరికా నుంచి ఆ యువకుని రప్పించి కిడ్నాప్ చేసింది జమీనా. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ మనోహర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. పరిచయం పెంచుకున్న తర్వాత విశాఖలో ఉంటున్న మనోహర్ తల్లిదండ్రులతో కూడా పరిచయాన్ని పెంచుకుంది. మనోహర్ని పెళ్లి చేసుకుంటాను అని మనోహర్ తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. పెళ్లికి వద్దు అని చెప్పడంతో అమెరికాలో ఉంటున్న, విదేశాల్లో ఉంటున్న మనోహర్ను ఇండియాకి రప్పించింది. నేరుగా తన ఇంటికే రప్పించింది. తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ మత్తుపానీయం ఇచ్చి మనోహర్తో సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఫోటోలు తీసి ఆ తర్వాత మనోహర్ని బ్లాక్మెయిల్ చేసింది అని మనోహర్ చెప్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలి అని బెదిరించి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలవంతంగా స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిపించింది అని మనోహర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాకు రిలీజ్ చేస్తాను అంటూ తనను బెదిరించిందని వాపోతున్నాడు. మనోహర్ను రోజుల తరబడి తన ఇంట్లో బంధించింది జమీనా. తప్పించుకొని ఈ నెల 4వ తారీఖున ఎలాగోలా పాపం తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మనోహర్కి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జమీనా నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతంలో కూడా పలువురిని ఇదే తరహాలో, కేవలం మనోహర్ను మాత్రమే కాదు మరి కొంతమంది మగవాళ్లను కూడా ఈ జమీనా ఇలా మోసం చేసింది అని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసింది జమీనా అని చెప్తున్నారు. జమీనా చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విశాఖపట్నం పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయండి. మీ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు పోలీసులు. సో మోసపోయిన వాళ్ళు, అమ్మాయిల చేతిలో అబ్బాయిలు మోసపోయినా, అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోయినా మీరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జమీనాని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది.
రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.